హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు భగీరథ వాటర్ సొల్యూషన్స్లో ఉన్నాను. దీంట్లో వచ్చేసి మీకు ఆరో స్పేర్ పార్ట్స్ కోసం చెప్తున్నాను. ఇది వచ్చేసి బల్క్ హెడ్ కనెక్టర్. ఇది వచ్చేసి మన ఆరో బాడీ ఉంటుంది కదా, దాన్ని కనెక్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇది వచ్చేసి మీకు స్టెమ్ ఎల్బోస్. ఇది యూవీ ఛాంబర్కి కానీ లేదంటే బాడీ కనెక్టర్లో ఎక్కడన్నా మీకు కన్వీనియంట్గా కనెక్ట్ చేయాలంటే ఇది యూస్ఫుల్ అవుతుంది. ఇది వచ్చేసి డబుల్ పుష్ కనెక్టర్. ఇది వచ్చేసి మన మెమ్బ్రెయిన్స్కి కానీ సెడిమెంట్ ఫిల్టర్ కానీ ప్రీకార్బన్ కానీ కనెక్ట్ చేసి యూస్ చేస్తూ ఉంటాము. ఇది వచ్చేసి ఆరో మెమ్బ్రెయిన్ హౌసింగ్కి యూస్ఫుల్ అయ్యే కనెక్టర్. మన 1/4 వచ్చేసి ఒక వన్ సైడ్ ఉంటుంది, ఇంకో సైడ్ వచ్చేసి ఆరో మెమ్బ్రెయిన్ ప్యూర్ వాటర్ కానీ వేస్ట్ వాటర్ కానీ కనెక్ట్ చేసే దగ్గర యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి బూస్టర్ పంప్ ఏదైతే ఉంటుందో 150 జీపీడీ కానీ 100 జీపీడీ కానీ దానికి సరిపోయే కనెక్టర్. ఇది వచ్చేసి వన్ సైడ్ మీకు 1/4 కనెక్టర్ ఉంటుంది, ఇంకో సైడ్ వచ్చేసి బూస్టర్ పంప్కి సరిపోయే ఎగ్జాక్ట్ కనెక్టర్ సైజ్లో ఉంటుంది. ఇది వచ్చేసి పీపీ ఫిల్టర్ హౌసింగ్ వచ్చే కనెక్టర్. మీకు వన్ సైడ్ వచ్చి 1/4 ఉంది, ఇంకో సైడ్ వచ్చి పీపీ ఫిల్టర్ కానీ లేదంటే ఆరో మెమ్బ్రెయిన్కి ఇన్పుట్ దగ్గర యూస్ఫుల్ అయ్యే కనెక్టర్ ఇది. ఇది వచ్చేసి లో ప్రెజర్ స్విచ్. ఈ స్విచ్ వచ్చేసి మీకు ఏంటంటే ఒకవేళ వాటర్ ఇన్పుట్ కనుక వస్తుంది అనుకోండి, ఆటోమేటిక్గా కాంటాక్ట్స్ కనుక మీకు అవుతాయి. అదే ఒకవేళ వాటర్ ఇన్పుట్ కనుక లేదనుకోండి, మీకు కాంటాక్ట్స్ మీకు కాదు. ఇది వచ్చేసి లో ప్రెజర్ స్విచ్. ఇది వచ్చేసి మీకు టీ కనెక్టర్. ఎక్కడన్నా మీకు కనెక్షన్ కనుక కావాలి అంటే దాని ఎక్స్పాన్షన్ కోసం మీకు టీ కనెక్టర్ వాడాలంటే వాడుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు ఎస్వి సోలనాయిడ్ వాల్. దీనిపైన మీకు రేటింగ్ వచ్చేసి 24 వోల్ట్ ఉంటుంది. దీంట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, యాంగ్చంగ్ అని చెప్పేసి, హీరో అని చెప్పేసి లోకల్ మేక్ కంపెనీస్. దీంట్లో మీకు ఆటోమేటిక్ 1/4 ఉంటుంది, కొన్ని ఏమో మీకు కనెక్టర్ మోడల్ ఉంటుంది. మీ ఇష్టం, మీకు కనుక మీకు ఏది కావాలంటే అది కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు నాన్ రిటర్నబుల్ వాల్. ఇది వన్ సైడ్ నుంచి మీకు వాటర్ అలో చేస్తుంది, ఇంకో సైడ్ నుంచి అలో చేయదు. మీకు ఇక్కడ ఒక ఆరో ఇండికేషన్ చూపిస్తుంది. సో ఇలా ఫ్లో ఉంటుంది, రివర్స్ సైడ్ అయితే వాటర్ వెళ్ళవు. ఈ పార్ట్ వచ్చేసి మీకు టీడీఎస్ కంట్రోలర్. ఇది వచ్చేసి మీకు టీడీఎస్ని కంట్రోల్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. దీన్ని మాన్యువల్ టీడీఎస్ కంట్రోలర్ అంటారు. దీనికి 1/4 ఉంటుంది వన్ సైడ్. ఇది కూడా ఇంకో మోడల్ టీడీఎస్ కంట్రోలర్ అండి, మీకు 1/4 టైప్లో ఉంటుంది. ఇది కూడా బాగానే పనిచేస్తుంది. ఇది వచ్చేసి వై ఎల్బో కనెక్టర్. ఇది కూడా మీకు ఆరో క్యాబినెట్లో ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. 3 సైడ్స్లో 1/4 కనెక్టర్ ఉంటుంది. ఇది వచ్చేసి డైవర్టర్ వాల్ ఆర్ టీడీఎస్ కంట్రోల్ రెండు విధాలుగా వాడుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా మాన్యువల్గా మీకు ట్యాప్ ఎలా పనిచేస్తుందో అలా యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి మీకు 3/8 to 1/4 ఎల్బో కనెక్టర్, అంటే మీకు స్ట్రైట్ కనెక్టర్. 3/8 ఏదైతే పైప్ ఉంటుందో దాని నుంచి మీకు 1/4 కావాలంటే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చి ఫ్లో రెస్ట్రిక్టర్, 550 ml ఫ్లో రెస్ట్రిక్టర్. దీనికి 2 సైడ్స్ ఉంటుంది. వన్ సైడ్ నుంచి మీరు వాటర్ పాస్ చేస్తే అదర్ సైడ్ నుంచి వస్తుంది. సో 550 ml 550 cc అని కూడా అంటారు. బోత్ సైడ్స్ 1/4 ఉంటుంది. ఇవి వచ్చేసి యాంటీ స్కేలిన్ బాల్స్. ఇవి వచ్చేసి వాటర్ హార్డ్నెస్ తగ్గిస్తూ ఉంటాయి, మీకు రౌండ్ షేప్లో ఉంటుంది. ఇవి వచ్చేసి మీకు థింబుల్ లగ్స్ అని చెప్తూ ఉంటారు. ఇవి వచ్చేసి మనకి ఎస్ఎంపిఎస్ కనెక్షన్ కోసం కానీ లేదంటే ఏదైనా ఒక వైర్కి కనెక్షన్ కోసం కానీ ఆరో ఫిల్టర్లో ఎల్పిఎస్ స్విచ్కి కానీ వాటికి కానీ లేదంటే ఫ్లోట్ స్విచ్ కానీ యూస్ చేస్తూ ఉంటాము. థింబుల్ లగ్స్ అని చెప్తూ ఉంటారు. ఇవి వచ్చేసి ప్లాస్టిక్ క్యాప్స్. మీరు ఎస్ఎంపిఎస్ కనెక్షన్ కోసం కానీ ఫ్లోట్ కానీ ఏవైతే వైర్స్ ఉంటాయో అన్ని జాయింట్స్ చేసి కనెక్ట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. క్యాప్స్ అంటారు, ప్లాస్టిక్ క్యాప్స్. ఇది వచ్చేసి సీ క్లాంప్ అని చెప్తూ ఉంటారు. ఒమేగా మోడల్ కానీ ఆక్వాఫ్రెష్ మోడల్లో కానీ మీకు ఆరో ఫిల్టర్ ఎక్కడైనా అవసరమైతే యూస్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి ఎక్స్ క్లాంప్ అని చెప్తూ ఉంటారు. దీన్ని వచ్చేసి మీరు సెడిమెంట్ ఫిల్టర్ కానీ ప్రీకార్బన్ ఫిల్టర్ కానీ ఏవైతే ఉంటాయో అవి మీరు ఒమేగా మోడల్లో కానీ దాంట్లో కానీ యూస్ చేయొచ్చు. ఇలా సీ క్లాంప్స్, ఎక్స్ క్లాంప్స్ యూస్ఫుల్ అవుతూ ఉంటాయి. ఇవి వచ్చేసి యూవీ ఛాంబర్ కనెక్టర్స్ అని చెప్తూ ఉంటారు. ఇది వచ్చేసి ఇన్లెట్ వాల్, 3/4 ఇన్లెట్ వాల్ ప్లాస్టిక్ది. మీరు జనరల్గా ఎప్పుడైనా ఇన్లెట్ వాల్ సెలెక్ట్ చేయాలంటే ప్లాస్టిక్ది సెలెక్ట్ చేయండి, ఎందుకంటే రస్ట్ రాదు, మోరోవర్ ఈజీగా కనెక్ట్ చేయడానికి ఉంటుంది. ఇది వచ్చేసి టెఫ్లాన్ టేపు. మీరు ప్లాస్టిక్ కానీ మెటల్ కానీ ఎక్కడన్నా ప్లాస్టిక్ ఇన్లెట్ వాల్ కానీ లేదంటే మెటల్ ఇన్లెట్ వాల్ కనెక్ట్ చేయడానికి మీకు టెఫ్లాన్ టేప్ యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి ఆరో ఫిల్టర్ది ప్లాస్టిక్ ట్యాప్. మీకు ఇక్కడ రబ్బర్ ఉండేటట్టు చూసుకోండి ఎప్పుడైనా కొనేటప్పుడు. ఇది వచ్చేసి మెటల్ ఇన్లెట్ వాల్. మీకు బ్రాస్ కానీ స్టీల్ మోడల్ కానీ 2 మోడల్స్లో ఉంటాయి. ఇది వచ్చేసి టీడీఎస్ మీటర్స్. మీ సాల్ట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని చెక్ చేసుకోవడానికి టీడీఎస్ మీటర్స్. దీంట్లో 0 to 999 ppm వరకు చెక్ చేయొచ్చు, అంతకన్నా ఎక్కువ కూడా చెక్ చేయొచ్చు, కానీ మీకు ఒక ఇండికేటర్ ద్వారా ఉంటుంది. అండ్ టెంపరేచర్ కూడా మెజర్మెంట్ అవుతుంది దీంట్లో. ఇది వచ్చేసి మీకు మార్కెట్లో 200 నుంచి 400 వరకు దొరుకుతుంది. ఇది వచ్చేసి క్లౌడ్ మోడల్ 24 వోల్ట్ 2.5 amps ఎస్ఎంపిఎస్. మీకు ఇది ఆరో ఫిల్టర్లో యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి ఆక్వా కంపెనీ మినరల్ వాటర్ది మెమ్బ్రెయిన్. ఇది వచ్చేసి నార్మల్ మంజీరా వాటర్కి యూస్ఫుల్ అవుతుంది. 80 జీపీడీ వరకు పనిచేస్తుంది. ఇది 80 జీపీడీ మెమ్బ్రెయిన్. అలాగే మీకు ఇంకోటి చూపిస్తాను, వాంట్రాన్ కానీ ఈఎస్ఆర్ఓ కానీ ఇలా చాలా మెమ్బ్రెయిన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఈఎస్ఆర్ఓ మెమ్బ్రెయిన్, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది వచ్చేసి మీకు ఈఎస్ఆర్ఓ 80 జీపీడీ మెమ్బ్రెయిన్ ఉందండి. ఇలానే దీంట్లో 110 కూడా ఉంటుంది. 80 జీపీడీ వచ్చేసి మినరల్ వాటర్ వాడుకోవచ్చు. అదే 110 ఉంటే మంజీరా వాటర్ కాకుండా బోర్ వాటర్ కూడా పనిచేస్తుంది. రెండింటికి పనిచేస్తుంది, మంజీరా కానీ బోర్ కానీ. ఇది వచ్చేసి లెక్స్ ప్యూర్ పంప్ 100 జీపీడీ మెమ్బ్రెయిన్.
దీంట్లో వచ్చేసి మీకు ఇన్పుట్ వాటర్ కనుక మీరు 60 PSI ఇస్తే అవుట్పుట్ వాటర్ వచ్చేసి 145 PSI వరకు పనిచేస్తుంది. సక్షన్ ప్రెజర్ వచ్చేసి 2 meters అండ్ మ్యాక్సిమం ఫ్లో వచ్చేసి 15 liters per minute అండ్ 24 volt DC 1.5 amps కావాల్సి ఉంటుంది. వర్కింగ్ యాంప్స్ వచ్చేసి 0.9 amps. సో లెక్స్ప్యూర్ ఎక్సలెంట్ మోడల్ పంప్ ఇది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. దీంట్లో మీకు 1 year వారంటీ కూడా దొరుకుతుంది. ఇది వచ్చేసి సింప్యూర్ ఆరో మెంబ్రేన్. ఇది వచ్చేసి మీకు 14 to 15 layers ఉంటుంది అండ్ ఇది 1000 TDS వరకు కూడా ఎక్సలెంట్ పనిచేస్తుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ 90% రిజెక్షన్ రేషియో ఉంది. ఇది వచ్చేసి 3/4 నిప్పుల్ ఎక్స్టెండర్. ఇది చాలా చోట్ల యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీరు ప్లాస్టిక్ ట్యాప్ పెట్టినట్టయితే కొన్ని చోట్ల మీకు ఏదైతే ట్యాప్ ఓపెన్ చేయడానికి ఉందో అది ఓపెన్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో నిప్పుల్ ఎక్స్టెండర్ పెట్టడం వల్ల మీకు ఈజీ ఆప్షన్ ఉంటుంది. ఇది వచ్చేసి మీకు ఫ్లో మీటర్. మీకు ఇది 0 to 21 kgs వరకు చూపిస్తుంది, 300 PSI వరకు. అండ్ ఆరో మెంబ్రేన్ ముందు ప్రెజర్ బాగా కరెక్ట్ వస్తుందా లేదా చెక్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. దీని బ్యాక్ సైడ్ వచ్చి చూస్తే మీకు ఒక కనెక్టర్ ఉంటుంది. ఇది 1/4 కనెక్టర్ కానీ మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఆరో మెంబ్రేన్కి ప్రెజర్ వచ్చేసి మీకు 90 PSI వరకు ఉండాలి. సో ఇది డైరెక్ట్ మీరు పంప్ కనెక్ట్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో ఇది టెక్నీషియన్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది వచ్చేసి పైప్ కటర్. 1/4 ఏదైతే పైప్ ఉందో ఈజీ కట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది.